పేదరికం నుంచి బయటపడొచ్చు. 2-3 ఏళ్లలోనే కష్టాలన్నీ గట్టెక్కిస్తాయి. రెండు చేతులా సంపాదించుకోవచ్చు అనుకుంటూ అమెరికాకు వెళ్లిన వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా తయారైంది. ట్రంప్ నిర్ణయంతో అక్రమంగా అమెరికాలోకి వెళ్లిన వలసదారుల పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మి ఎలా వెళ్తున్నామో అని కూడా చూసుకోకుండా అక్రమంగా యుఎస్లోకి చొరబడిన వారు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అమెరికాలో కొలువుల కోసం ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి మరీ ఏజెంట్ల చేతికిచ్చారు పలువురు భారతీయ యువకులు. అడ్డదారుల్లో అమెరికాకు వెళ్లి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. డంకీ మార్గాల్లో సరిహద్దులు దాటుతూ అమెరికా సైనికులకు పట్టుబడి రోజుల తరబడి చీకటి గదుల్లోనే ఉండిపోయారు. ఇలా దాదాపు 18,000 మంది భారతీయులు యుఎస్లో అక్రమంగా చొరబడ్డారు. వీరిలో 8,000 మంది పంజాబ్కు చెందిన యువకులు. అక్రమంగా అమెరికాలోకి చొరబడి గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుంటున్న వారు, సరిహద్దులు దాటే క్రమంలోనే చనిపోయిన వారి సంఖ్యకు ఇంకా అంచనాలు. అయితే అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వారిని వెనక్కి పంపేందుకు నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కార్. అక్రమ వలసదారులందరినీ వారి వారి దేశాలకు తరలిస్తోంది. ఇప్పటికే 104 మందిని అమెరికా నుంచి ఫ్లైట్లో భారత్కు తరలించింది. ఏటా సుమారు 5 లక్షల మంది అక్రమంగా అమెరికాలోకి చొరబడుతూ ఉంటారు. ఇలా వెళ్లే వారిలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, హైటీ, ఈక్వెడార్, వెనిజులా దేశాలకు చెందిన యువకులే ఎక్కువగా ఉంటారు. డబ్బుల కోసం అడ్డదారుల్లో యువకుల్ని అమెరికాకు పంపుతున్నారు ఏజెంట్లు. ఒక్కొక్కరి నుంచి 40 నుంచి 50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మొదట ఇటలీ, ఆ తర్వాత ఇతర చిన్న దేశాల్లో వర్క్ పర్మిట్లు ఇప్పించి వారిని దుబాయ్కు తీసుకెళ్తారు. అక్కడ నుంచి టూరిస్ట్ వీసా తేలిగ్గా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి దేశాలకు తీసుకెళ్తారు. కొలంబియా, పనామా మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఉండే డేరియన్ గ్యాప్ నుంచి మెక్సికోకు తరలిస్తారు. ఈ సరిహద్దులు దాటే సమయంలో వీరి కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఈ ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది. అటవీ ప్రాంతంలో క్రూర మృగాలు, విష సర్పాలు ఉంటాయి. దాదాపు 100 కిలోమీటర్ల మేర కాలినడక ఉంటుంది. ఇది దాటేందుకు 15 రోజుల సమయం పడుతుంది. అటవీ ప్రాంతం నుంచి సరిహద్దులు దాటే క్రమంలో సరైన తిండి కూడా ఉండదని చెప్తున్నారు. రోజుకో రొట్టె ముక్కతో సరిపెట్టుకోవాల్సిందే. ఇక దారి మధ్యలో అనారోగ్యానికి గురైతే ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా ఉండవు. రోజుల తరబడి ఆ మార్గంలో నడుస్తూ వెళ్లాల్సిందే. మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో అస్థిపంజరాలు, శవాలు కూడా కనిపించేవని చెప్తున్నారు వలసదారులు. ఇన్ని కష్టాలు పడి అమెరికాలో అడుగుపెట్టి అక్కడి మిలిటరీ చేతికి చిక్కితే ఇక అంతే సంగతి. అక్రమంగా చొరబడ్డారంటూ అక్కడి సైన్యం వారిని అదుపులోకి తీసుకుంటుంది. దీంతో ఇక వారు చీకటి గదుల్లో మగ్గిపోవాల్సిందే. ఆస్తులు అమ్ముకుని అన్ని కష్టాలు దాటుకుని అమెరికాకు వెళ్లి సంపాదించుకోవాలనుకుంటే సంకెళ్లతో భారత్కు తిరిగి వచ్చారు వలసదారులు. దీంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అక్రమంగా సరిహద్దులు దాటిస్తోన్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.